హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అసలు జిగురు అనేది లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నా స్టైల్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇట్లా కళాయిలోకి ఒక ఆయిల్ అయితే తీసుకొని, కొంచెం అంత ఆయిల్ తీసుకొని దాంట్లోకి నేను ఇలా తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. ఇంకా దీంట్లో కరివేపాకు ఉన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే అవాయిడ్ చేస్తాను. ఇంకా దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినట్లయితే పంటికి తగినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయండి. సో అందుకని నేను ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిని అనుకున్నప్పుడు నేను ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి. ఆనియన్స్ ఇలా చిన్నగా కాకుండా మీరు సన్నగా బారుగా కూడా కోసి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రైయే కాబట్టి. సో వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి చాలా వేగిపోయినాయి కదా. ఇంకా ఇట్లా వేగిపోయినప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా మనం వేసేసుకోవాలండి. ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ బెండకాయలు వేసిన తర్వాత హైలో పెట్టి మనం వేపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టినట్లయితే బెండకాయ అనేది జిగురు వస్తుంది. సో దగ్గరుండి ఒక 5 మినిట్స్ మనం ఓపిక పట్టి పొయ్యి దగ్గరుండి హైలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే చూసారు కదా, అసలు జిగురు అనేది లేకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. బాగా కలుపుకోవాలి. నూనె మొత్తం ముక్కలకు అన్నీ పట్టేదాకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇప్పుడు సగం మగ్గినాయి కదా. ఇట్లా సగం మగ్గిన తర్వాత శాంతం యాగక ముందు కొంచెం మగ్గినాయి అనుకున్నప్పుడు చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా. సో ఇప్పుడు కారం అయితే మనం యాడ్ చేయకూడదండి. కారం అనేది మనం అయిపోతుంది ఇంకా దింపేసుకోవచ్చు అన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఫ్రైయే కాకుండా ఇంకా నా దాంట్లో హెల్తీ ఫుడ్ అయితే నేను మీకు చాలా అయితే షేర్ చేస్తాను. వీడియోలో అయితే చూసారు కదా, బెండకాయ ఫ్రై అయితే ఇట్లా తయారైంది. మామూలుగా బెండకాయ జిగురు రాకుండా ముందు రోజు బెండకాయలు కట్ చేసి పెట్టుకొని దాన్ని ఆరబెట్టి ఇదంతా చేసే కంటే ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు మనం కడిగి కోసుకున్నా కూడా ఈ బెండకాయ ఫ్రై అనేది జిగురు అనేది రాదన్నమాట. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఈ ఫ్రైలో వచ్చేసి మనం వేరుశనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మా వారికి అయితే ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వేయలేదండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒక 2 మినిట్స్ దగ్గర ఉన్నట్లయితే హైలో పెట్టుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసారు కదా. సో ఆయిల్ అయితే ఇట్లా సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అని అర్థం కదా. సో ఇంక ఇప్పుడు మనం కారం అనేది వేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీ రుచికి తగినంత మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కారం వేసి బాగా కలిపేసినట్లయితే ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకు సరిపోతుందండి. 2 మినిట్స్ ఉంచుకున్నట్లయితే మనకి బెండకాయ ఫ్రై అనేది అడుగంటుతూ కనిపిస్తుంది. ఇంకా అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి కర్రీ అనేది మనం ఇంకా రెడీ అయిపోతున్నట్లే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలో ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా బ్రేక్ఫాస్ట్లు కానీ స్నాక్స్ కానీ చాలా అయితే వీడియోస్ ఉంటాయి. తప్పకుండా నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.